నేచర్ టెక్ రిపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చూడండి, ఈరోజు మీ ముందు ఒక వీడియో నేను చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనము హైదరాబాద్ టు వైజాగ్ అయితే హైదరాబాద్ టు విజయవాడ టు వైజాగ్ కాదు, హైదరాబాద్ టు ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా వైజాగ్. అసలు ఎంత అద్భుతమైన రోడ్ అంటే దాదాపుగా 100 కిలోమీటర్లు మనము సేవ్ చేయొచ్చు. అంటే 100 కిలోమీటర్ల వరకు మనకు కలిసి వస్తుందన్నమాట. ఏది? హైదరాబాద్ టు ఖమ్మం టు వైజాగ్కి 100 కిలోమీటర్ల మేరకు మనకు కలిసి వస్తుంది. కాబట్టి చాలా వాహనదారులకు, ప్రయాణికులకి ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. ఈ రోడ్డుని సంక్రాంతి సందర్భంగా న్యూ ఇయర్లో ఓపెన్ చేశారు. ఖమ్మం తల్లంపాడు నుంచి వైరా వరకు కొంత పనులు జరగాలి. అక్కడ వరకు మాత్రం పనులు జరుగుతున్నాయి. వైరా నుంచి డైరెక్ట్గా దేవరపల్లి వరకు కూడా అద్భుతమైన రోడ్డు అనమాట. కాబట్టి ఈ న్యూ నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ రోడ్ని మీరు వినియోగించుకోండి. చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తూ ఉండగా అద్భుతమైన పచ్చని పొలాల మధ్యలో ఈ రోడ్డు మనం చూస్తాం. ఈ రోడ్డు చాలా అద్భుతమైన రోడ్డు, చాలా బాగుంది. చాలామంది ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. చాలా వాహనదారులు సేఫ్గా, క్షేమంగా, హ్యాపీగా వెళ్తున్నారు. హ్యాపీ జర్నీ అంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద చేయొచ్చు. కాబట్టి రాను చాలా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈ నేషనల్ హైవేస్ ఇంకా పెంచుతున్నారు. ఇంకా చాలా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవేస్, నేషనల్ హైవేస్ ఇంకా విస్తరింపు చేస్తున్నారు. కాబట్టి మనకెంతో బెనిఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయాణికులు క్షేమంగా వెళ్ళడానికి, క్షేమంగా గమ్యం చేరుకోవాలి అనంటే, త్వరగా వెళ్ళాలి అంటే సమయం కలిసి వచ్చేటటువంటి హైవే రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్, హైదరాబాద్ టు ఖమ్మం టు వైజాగ్. కాబట్టి ఈ యొక్క భారతదేశంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది నెంబర్ 1 రోడ్ అనమాట. నెంబర్ 1 రోడ్డు ఒకటే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా కొన్ని హైవేలు, నేషనల్ హైవేస్ నిర్మించబోతున్నారు. కాబట్టి ప్రయాణికులను ఉద్దేశించి చాలామంది న్యూ ఇయర్లో, సంక్రాంతిలో చాలామంది ప్రయాణికులు విజయవాడ నుంచి వెళ్తున్న ప్రయాణికులకు చాలా ట్రాఫిక్ ఉండటం వల్ల 100 మీద 80 మీద స్పీడ్ మీద వెళ్ళవలసిన కార్స్ చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల, వెహికల్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వారు 50 మీద 60 మీద పోవాల్సి వస్తుంది. బ్రేక్స్ వేయాల్సి వస్తుంది. ఏదైనా వెహికల్ చిన్న యాక్సిడెంట్ అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకని వీటిని ఉద్దేశించి ప్రభుత్వం వారు ఏం చేశారంటే, కొన్ని విజయవాడ మీదకి వెళ్ళేటట్టుగా, కొన్ని ఖమ్మం మీదుగా వెళ్ళేటట్టుగా, కొన్ని నకిరేకల్ నుంచి ఒక బైపాస్ తీసుకొని, అది కూడా మంచి హైవే రోడ్డు, మరిపేడ బంగ్లా టు వారు మంచిగా చక్కగా ఖమ్మం మీదుగా వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ హైవేని వాడుకోవచ్చు. హైదరాబాద్ టు ఖమ్మం హైవే కూడా చాలా బాగుంది. ఖమ్మం టు వైజాగ్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంకా బాగుంది. కాబట్టి ఈ చాలా మంచి రోడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రయాణికులు క్షేమంగా వెళ్ళేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి టోల్ ప్లాజాలు దాటుకొని మనము దాదాపుగా మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఒక 5 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఖమ్మం వరకు వెళ్తే మనకు ఒక 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. కాబట్టి 3 టోల్ ప్లాజాలు ఉంటాయి ఖమ్మం వరకు. కాబట్టి మనం గమనించి క్షేమంగా వెళ్ళాలి అన్న, ట్రాఫిక్ తక్కువగా తొందరగా గమ్యానికి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా వినియోగించుకునే రోడ్డు ఏదైనా ఉంది అంటే అది
హైదరాబాద్ టు ఖమ్మం, ఖమ్మం టు వైజాగ్, విశాఖపట్నం ఈ రోడ్స్ వినియోగించుకోవచ్చు. ఇక రోడ్డు ప్రక్కల చాలా ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాలు ఉంటాయండి. మంచి పూల చెట్లు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చాలా మరి హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, టీ స్టాల్స్ ఉంటాయి. కాబట్టి గమనించండి, ఇది కూడా టోల్ ప్లాజా. కాబట్టి టోల్ ప్లాజా కూడా ఇప్పుడు కొంచెం స్పీడ్గా మనం వెళ్ళగానే వెంటనే మనకి అది స్కాన్ అయిపోయి వెంటనే పంపించేస్తుంది. కాబట్టి ఇంతకుముందు కొంత డిస్టర్బెన్స్ ఉండేది, కానీ ఈ యొక్క న్యూ ఇయర్లో ఈ పండగ సందర్భంగా కూడా మరి చాలా రిపేర్ చేసినట్టుంది. చాలా మనం వెళ్ళడమే వెంటనే వితిన్ సెకండ్స్లో మనకి గేట్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మంచి రోడ్స్, మంచి టోల్ ప్లాజాలు కూడా మంచి రిపేర్ చేశారు. అన్నీ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. చూడండి, మా ముందు కారు వెళ్తుంది, దాని ముందు మన ముందు కారు వెళ్తుంది, హోండాయ్ క్రేటా, దాని ముందు బస్సు వెళ్ళింది చూడండి. కాబట్టి మరి మీరు ప్రయాణం చేస్తున్నవారు మంచి మార్నింగ్ బయలుదేరండి. ఈ చలికాలం, శీతాకాలంలో మార్నింగ్ బయలుదేరి మీరు రోడ్డు మీద వెళ్తుంటే మంచి సూర్యోదయం అవుతూ, అంటే చలికాలం మనకి శీతాకాలంలో ఎక్కువ ఎండ అనిపించదు, కానీ చాలా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. హ్యాపీగా జర్నీ చేయొచ్చు. కాబట్టి మీరు క్షేమంగా వెళ్ళాలి అంటే, భద్రంగా వెళ్ళాలంటే ఈ హైవే రోడ్ల మీద సురక్షితమైన ప్రయాణం చేయవచ్చు. మీరు హ్యాపీగా వెళ్ళి, క్షేమంగా వెళ్ళి, లాభంగా మీరు రావాలి అని మా ఆశ. ఈ రోడ్స్ మేము జర్నీ చేస్తున్నాం ఎప్పటికప్పుడు, కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా తొందరగా టైం సేవ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.